హాయ్ అండి. నాది సాయిరామ్ తెలుగు టాప్ 5 ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి 'కార్తీక దీపం' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాము. గౌతమ్, జోష్నాల పెళ్లి చూపులు జరుగుతాయి. 2 ఫ్యామిలీస్ అన్నీ మాట్లాడుకుంటారు. నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టమని శివనారాయణ చెప్తారు. జోష్న, గౌతమ్‌లని మాట్లాడుకోవడానికి పంపిస్తారు. గౌతమ్ జోష్నకి గులాబీ పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. "నీ ప్రేమ ఇప్పటికీ అలాగే ఉందా?" అని జోష్న అడిగితే, "ఎప్పటికీ అలాగే ఉంటుందని" గౌతమ్ అంటాడు. ఎందుకని జోష్న అడిగితే, గౌతమ్ మనసులో "ఈ ఆస్తి మొత్తానికి నువ్వే కదా వారసురాలు అని, నీకు మొగుడు అయితే నా లైఫ్ అంతా ఎంజాయ్‌మెంట్ ఉంటుందని" అనుకుంటాడు. ఇంతలో పారు వచ్చి ఇద్దరిని పిలుస్తుంది. నిశ్చితార్థానికి 4 రోజుల్లో ముహూర్తం ఉందని చెప్తారు. శివనారాయణ, "అమ్మ సుమిత్ర, ఇక నీ కూతురు పెళ్లి అయిపోయినట్లే. థాంక్యూ మనవరాలా" నీ నోటి నుంచి ఓకే అనే మాట వచ్చే వరకు మాకు టెన్షన్‌గానే ఉంది. మా పరువు కాపాడావు. ఈ ఇంటి వారసురాలు అనిపించుకున్నావు అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు. జోష్న అయితే మనసులో, "నేను ఈ ఇంటి వారసురాలినే తాత. ఈరోజు నేనేంటో, నా స్థాయి ఏంటో నాకు తెలుసు. తెలియని మనిషి ఒకడున్నాడు. ముందు ఆ మనిషికి కనిపించి తనేం కోల్పోతున్నాడో చెప్పి రావాలి." అనసూయ, "సుమిత్రమ్మ గారి కూతురు పెళ్లి చూపులు ఏమయ్యాయో ఏంటో." జోష్న స్వీట్ బాక్స్ తీసుకొని వస్తుంది. "అందరూ నా గురించే మాట్లాడుకుంటున్నారు. ఏంటమ్మా అలంకరణ కూడా తీయకుండా పెళ్లి వద్దనుకున్నారా?" అని అనసూయ అయితే అంటూ ఉంటుంది. కాంచన, "ఇలా ఎన్ని పెళ్ళిళ్ళు చెడగొడతావే? పెళ్లి పెటాకులు లేకుండా నా కొడుకు జీవితంతో ఆడుకుంటావా?" జోష్న పెళ్లికి ఒప్పుకుందని అత్త ఫోన్లో చెప్పింది. కానీ నేనే నమ్మలేదు. దీప, ఇక ఎప్పుడూ ఒకటే పద్ధతా? నీ ఇష్టానికి నువ్వు బతుకుతావే, ఇంకేం ఆలోచించవా? దయచేసి అందరూ ఆపుతారా? స్వీట్ బాక్స్‌తో వచ్చాను అంటే మీకు అర్థం కాలేదా? నాకు పెళ్లి చూపులు జరిగాయి. నేను పెళ్ళికి ఒప్పుకున్నాను. ఇప్పుడు ఓకేనా? నిశ్చితార్థానికి ముహూర్తాలు గూడా పెట్టారు. కాంచన, నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావు కదా! అదే సరి. జోష్న, ఏం చేస్తావు మరి? అందరికి బావ కావాలి అంటే కుదరదు గదా! నేను ఇష్టపడిన బావ దక్కకపోయినా నన్ను ఇష్టపడిన వాడిని చేసుకుంటున్నా. జోష్న అందరికి స్వీట్స్ ఇస్తుంది. అందరికి ఇచ్చి కార్తీక్ ఇచ్చే టైంకి ఖాళీ బాక్స్ ఇస్తుంది. "మిస్ అయిపోయావు బావ" అని జోష్న అంటే, "నేనేం మిస్ అవ్వలేదు. పంచుకునే మనిషి పక్కనే ఉన్నప్పుడు అన్నీ ఖాళీ డబ్బాలే" అని దీప దగ్గర నుంచి సగం తీసుకుంటాడు. "నీ వల్ల ఓ ఆడపిల్ల బాధపడుతుందని నీకెప్పుడు అనిపించలేదా?" అని దీపను అడుగుతుంది. "గతం గుర్తు చేయడానికా వచ్చావు అని అన్నీ మర్చిపోతాను" అని దీప అంటుంది. ఇక కాంచన కాళ్ళ మీద పడి, "కోడల్ని అవ్వాలి అనుకున్న మేనకోడలిగానే మిగిలిపోయానని" అంటుంది. "ఈ పెళ్లితో మన 2 కుటుంబాలు కలవాలి అత్త" అంటుంది. "నిశ్చితార్థానికి రమ్మని చెప్తుంది. మీ కళ్ళ ముందే నా నిశ్చితార్థం జరగాలని" జోష్న అంటుంది. వెళ్తూ వెళ్తూ జోష్న కార్తీక్‌కి థాంక్స్ చెప్తుంది. అనసూయ, కాంచన చాలా సంతోషపడతారు. ఇక జోష్న పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుందని అంటుంది. జోష్న అసలు పెళ్లి చేసుకుంటుందా అని కార్తీక్ అనుకుంటాడు. పెళ్లికి ఎవరికి పిలవాలా అని దశరథ్, శివనారాయణ, సుమిత్ర, పారులు లిస్ట్ రెడీ చేస్తారు. చెల్లిని పిలవలేదని దశరథ్ అంటాడు. దానికి పెద్దాయన వాళ్ళ అర్హత పోగొట్టుకున్నారని, శత్రువుతో చేతులు కలిపారని అనుకుంటారు. నా సామ్రాజ్యాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. అరవడం గొప్ప అనుకుంటున్నాడు. నా ఇంటి వారసురాల్ని కొట్టిన ఆ దీపాన్ని వాళ్ళ నెత్తిన పెట్టుకుంటున్నారు. అలాంటి వాళ్ళనా నేను పిలవాల్సింది? వాళ్ళు రావడం వల్ల నష్టమే అని చెప్తారు. సుమిత్ర మామగారిని బతిమిలాడుతుంది. "ఈ తరంలో ఇదే మొదటి ఆఖరి పెళ్లి అని ప్రతి శుభకార్యంలో ఇంటి ఆడపడుచు ఉండాలి" అంటుంది. "ఇంతమందిలో మరో ఇద్దరిని చేర్చడానికి పేపర్‌లో ప్లేస్ ఉందని దశరథ్ అంటే అక్కడున్న నా గుండెలో లేదని పెద్దాయన చెప్తారు. నేను చెప్పిన వాళ్ళే రావాలి, వస్తారు. నాకొక్కడే కొడుకు, ఒక్కతే మనవరాలు" అని దశరథ్ అంటాడు. ఇవాల్టితో ఈరోజైతే ఎపిసోడ్ క్లోజ్ అవుతుంది. రేపటి ఎపిసోడ్‌తో మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. ప్లీజ్ దయచేసి ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని